మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 200వ జయంతి ఏప్రిల్ 11వ తారీఖు జరగబోతుంది. ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనకు ముగ్గురు గురువులు అని చెప్పారు. వారిలో బుద్ధుడు, కబీరు, మూడో ఆయన జ్యోతిబా ఫూలే. అంత మేధావి చేత గురువు అని చెప్పించుకోవడం అంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో మనువాదులు పెట్టెళ్తున్న రోజుల్లో ఆయన మనువాదులకు వ్యతిరేకంగా స్త్రీలలో విద్య కోసం పోరాటం జరిపిన మనిషి. ఈయన స్త్రీలలో స్కూల్స్ పెట్టినప్పుడు బ్రిటిష్ వారు కూడా ఈయన గొప్పతనాన్ని గమనించి ఈయన పెట్టిన స్కూల్స్‌కి ఎయిడ్ ఇవ్వటం జరిగింది. అయితే ఆయన సిద్ధాంతపరంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకం. ఎందువలన మనల్ని మనం పరిపాలించుకోవాలి. అయితే ఆ విషయంలో బ్రిటిష్ వారు వ్యతిరేకించేవాడు. కానీ దానికంటే ముందు బడుగు బలహీన వర్గాలు ఈ సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మహానుభావుడు విద్య అనేదాన్ని గమనించి విద్య ఉంటే గాని ఈ బడుగు బలహీన వర్గాలు డెవలప్ అవ్వవని గుర్తించిన మహానుభావుడు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు. వారు కూడా ఎంతో గొప్పగా టీచర్‌గా పనిచేశారు. ఆ మేడం గారు స్కూల్‌కెళ్తుంటే ఈ మనువాదులు ఆమె మీద పేడేసి ఆమెను నానా రచ్చ చేస్తే ఆమె చీర సంచిలో వేరే చీర పెట్టుకొని మళ్ళా స్కూల్‌కెళ్ళి చీర కట్టుకున్న తల్లి. అంటే వారు అసలు మనం ఊహించలేము. అటువంటి మహానుభావులు ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఈ మాత్రం అయిందంటే వాళ్ళ యొక్క కృషి. అటువంటి జ్యోతిబా ఫూలే గారి 200వ శతాబ్ది జయంతిని ఘనంగా కార్యక్రమాలు చేయటానికి నిర్ణయించుకున్నాము.